దేశంలో ఎంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయో తెలవటం కోసం మనం చేయాల్సిన ఆలోచన మత విద్వేషాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ముస్లిం లీడర్సు ముస్లింల యొక్క యువతను రెచ్చగొడుతుంది. హిందూ లీడర్సు హిందువుల యొక్క యువతను రెచ్చగొడతారు. ఇక్కడ బలైపోయేది ఎవరంటే అమాయకులే. ఎందుకంటే వాళ్ళకి ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలి. ఈ మత విద్వేషాల వల్ల దేశంలో పరిస్థితి ఆగమ్యగోచరంగా మారే స్థితికి భారతదేశం ఎందుకు వచ్చిందంటే, ఇవాళ ఎవరైతే దేశభక్తులు అని చలామణి అవుతున్నారో వాళ్ళు నిజంగా భారతదేశంలో పుట్టిన వాళ్ళు కాదు అని చరిత్ర చెప్తుంది. ఆ చరిత్ర ఇది కాదు అని చెప్పే పరిస్థితుల్లో ఇక్కడ యువత లేదు. ఎందుకంటే చెప్తే వినే స్థితిలో కూడా మన దక్షిణ భారతదేశ యువత ఆలోచన చేసే పరిస్థితి లేదు. భయంకరమైన దాడులు, భయంకరమైన మాటలు, భయంకరమైన కామెంట్స్తోని అసలు మనం ఏం చేస్తున్నాం, మన దేశానికి మనం ఏమిస్తున్నాం, మన దేశంలో మనం దేన్ని ప్రోత్సహిస్తున్నాం, మన దేశ యువతకు ఉపాధి ఏది, ఉద్యోగం ఏది, పరిశ్రమలు ఏవి, మౌలిక వసతులు కల్పించటంలో దేశ పాలకులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే విషయం మీద యువత దృష్టి పెట్టకపోవటం చాలా బాధాకరం. ఏ మతాన్ని కించపరచమని ఎక్కడ కూడా ఏ గ్రంథంలో కూడా లేదు. సరే, ఎవరి మతం వాళ్ళు పెంపొందించుకోవటంలో కూడా తప్పు లేదు. ప్రతి మనిషిని గౌరవించాలి ఈ సమాజంలో, ప్రతి మనిషి గౌరవించబడాలి ఈ సమాజంలో. ఇటువంటి పరిస్థితులు వదిలేసి ఒక భయానకమైన వాతావరణంలో భారతదేశం ఎందుకు నడుస్తుంది? ఎందుకు ఈ మత ఘర్షణలు, ఎందుకు ఈ కుల ఘర్షణలు? ఏం సాధిస్తాం దీంట్లో? మనం ఏం సాధించబోతున్నాం? మనకెక్కడ అవకాశాలు ఎక్కడున్నాయి? ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సహించే నాదుడే లేడు. ఎప్పటికీ ఒక బడి గురించి మాట్లాడని రాజకీయ నాయకులు ఒక గుడి గురించో, ఒక మసీదు గురించో, ఒక చర్చి గురించో ఎందుకు మాట్లాడుతున్నారు? మీకంటే దేవుడు గొప్పవాడు, మాట్లాడే వాళ్ళకంటే భగవంతుడు గొప్పవాడు. భగవంతుడికి ఏదైనా అన్యాయం జరిగితే భగవంతుడే చూసుకుంటాడు. మీరు రోడ్ల మీదకి వచ్చి కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు పెంచి అమాయక ప్రజల్ని ప్రాణాలతో ఆడుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు ఈ రోజు వరకు కూడా డెవలప్ కాలేకపోయినరు? ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో అలోలక్షణాన్ని అన్నం కోసం ఏడ్చే పేద ప్రజలు ఉన్నారు. కనీసం చదువుకోవటానికి ఆర్థిక స్తోమత లేని ప్రజలు ఉన్నారు. రవాణా సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి, విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి. వీటి గురించి ఆలోచన చేయకుండా మన మనుగడ ఎటువైపు పోతుందో ప్రతి ఒక్క యువకుడు ఆలోచన చేసుకునే సమయం ఇప్పటికైనా ఉన్నది. కాబట్టి మనం రాజకీయం కోసం మతాన్ని ప్రోత్సహించొద్దు. రాజకీయ నాయకులు స్వార్థపరులు. వాళ్ళల్లో వాళ్ళే కొన్ని క్రియేటివిటీ చేసి మనల్ని రెచ్చగొట్టి, మనల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి, మనల్ని కేసులు పాలు చేసి వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తున్నారు. యువత మేలుకో, నీ భవిష్యత్తు నీదే. నీ భవిష్యత్తు దేశానికి ఎంతో ఉపయోగకరం. దేశం కోసం కష్టపడు, నీ కోసం కష్టపడు. కానీ రాజకీయ నాయకుల భ్రమలలో బతకకండి. యువత మేలుకో, దేశాన్ని ఏలుకో. జై భారత్, జై హింద్.